కేంద్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గురువు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈనాడు జరుగుతున్న మీడియా సమావేశానికి మా ఉద్యమ సోదరులు మిర్యాల యాదగిరి గారు, అలాగే పెండెం ధనంజయ్ గారు, మనోహరణ గారు, నరేందర్ గారు, కూరెళ్ళ విజయ్ గారు, అడ్వకేట్ శ్రీనివాసాచారి గారు, వెంకటరామయ్య గారు, గుండు వెంకటేశన్ గారు, హరిబాబు గారు, అలాగే నల్గొండ జిల్లా బీసీ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున విద్యవంతులున్నారు. మిత్రులారా, మీరు కొంతకాలంగా చూస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ కొరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కంటిన్యూగా దాదాపు 2-3 సంవత్సరాలుగా ఉధృతంగా పోరాటం జరుగుతుంది. 14 లక్షలకు పైగా ఉన్న విద్యార్థులు, ఇంజనీరింగ్ అయితేనేమి, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు అయితేనేమి, దాదాపుగా 8,000 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం బీసీ విద్యార్థులు చదువుకుంటే ఎక్కడ చైతన్యం పొంది మనం కూర్చున్న గద్దె మీద రాజ్యాధికారంలో భాగమడుగుతారన్న కుట్రలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి బకాయిలు చేసి విద్యార్థులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి కామారెడ్డి డిక్లరేషన్లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి బకాయిలు మొత్తం చెల్లిస్తూ మేము అధికారంలో రావాలని చెప్పి వాగ్దానం ఇచ్చి మన ఓట్లు వేయించుకొని అలా గద్దెనెక్కి మన పిల్లలు చదువుకుంటే, వాళ్ళు బాగుపడితే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వస్తుందన్న కుట్రపూరితంగా బకాయిలను చెల్లించకుండా విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు రోడ్డెక్కి గొంతెత్తి అరుస్తున్న పట్టించుకునే పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఈ 3 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, ప్లస్ 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది. 14 లక్షల కోట్ల ఖర్చులో 8,000 కోట్లు విద్యార్థులకు ఇవ్వడానికి మీకు ఏం నొప్పిస్తుంది, ఏం కష్టం వస్తుంది? ఎవరు అడగని ప్రాజెక్టు మూసి సుందరీకరణ అని చెప్పేసి, 4th సిటీ అని చెప్పి లక్షల కోట్ల బడ్జెట్ వాటి కోసం కేటాయించి ఏ ఉద్యమ సంస్థలు అడిగినాయి, ఏ ప్రజా సంఘాలు అడిగినాయి మూసి సుందరీకరణ? మీ కమిషన్ల కొరకు, మీ కంపెనీల కొరకు, మీ కాంట్రాక్టుల కొరకు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి లక్షల కోట్లు తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పులు చేసి వాళ్ళ నెత్తిన పెట్టి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెప్పి కోర్టుకు ఈ నెల ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని చెప్పి కోర్టు చెప్పింది. ఇప్పటివరకు కూడా వాటికి సంబంధించిన ఏవి కూడా ఇంతవరకు ముందుకెళ్ళలేని పరిస్థితి. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. దాన్ని ఇంతకుముందు కాలేజీ యజమానులు చెల్లించే పద్ధతిని డైరెక్ట్ టు స్టూడెంట్ అని చెప్పేసి కొత్త పద్ధతిలో ఈరోజు విద్యార్థుల అకౌంట్కి మేము చెల్లిస్తామని చెప్పి విద్యార్థుల డీటెయిల్స్ను మేము వెబ్సైట్లో తీసుకోవడం చెప్పి దాంట్లో కూడా రకరకాల ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఒక్కటే కాదు, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామన్నది. ఇక్కడ కులగణన లెక్కలు చేసారు. కులగణనలో మనం 56% ఉన్న లెక్క తేలిన తర్వాత కూడా ఈ 42% రిజర్వేషన్ల విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోలేని పరిస్థితి. మరి బీసీలు ఈ దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తే చట్టసభలో రిజర్వేషన్ల కోసం మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అలాగే బీసీల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ చేయాలని చెప్తున్నాం. 6 కృష్ణల సుదీర్ఘ కాలం పోరాటం చేసిన ఫలితంగా మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణనలో కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని కులగణన ప్రక్రియ జరుగుతుంది. మరి రేపు పొద్దున మనకు కులగణన జరిగితే ఆ కులగణన ప్రక్రియ తర్వాత మన సంఖ్యాబలము మన ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ అంశాలన్నీ కూడా మనకు లెక్కలు తెలిస్తే ఆ లెక్కలను బట్టి మనకు రావాల్సిన వాటా, బడ్జెట్లో వాటా, సంక్షేమ పథకాల్లో వాటా, విద్యా ఉద్యోగాల్లో మనకు రావాల్సిన వాటా, మేమెంతో మాకంత ఆ వాటా ప్రకారము మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ 2027లో అలాగే 2026 ప్రస్తుతం జరుగుతున్న ఈ కులగణన సంబంధించినది ఏదైతే ఉందో దాంట్లో బీసీ సంఘాలు, బీసీ ఉద్యమకారులందరూ కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొనాలి. మనకు లెక్కలు తీసేటప్పుడు కూడా ఆ లెక్కలలో మనకు రావాల్సిన, అంటే మనకు సరిగ్గా రావాల్సిన గణాంకాలు లేకుండా కుట్రలు చేసే అవకాశం ఉంటుంది. ఆధిపత్య కులాలు మన లెక్కలు ఎక్కడ కరెక్ట్గా వస్తే ఆ లెక్కలు తీసుకొని మనం ఎక్కడ న్యాయస్థానంలో అడుగుతామో, ఎక్కడ మనకు గొంతెత్తి న్యాయంగా మనం రావాల్సిన వాటా వసూలు చేసుకుంటామన్న దానిలో భాగంగా ఆ లెక్కలు రాకుండా కూడా చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే డిజిటల్ కులగణన, జనగణన జరుగుతున్న కులగణనలో మనమంతా కూడా జాగ్రత్తగా
మనం జాగరూకులమై ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం దాంట్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని సహకరించాలి, ప్రజల్లో కూడా దానికి సంబంధించిన అవగాహన పెంచాలి. కులగణనలో లెక్కలు తెలిస్తేనే ఆ లెక్కలను బట్టి మనం రేపొద్దున ఏ రకంగా మన బడ్జెట్లో భాగం కానీ ఇంకేదైనా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ బీసీ మిత్రులు, బీసీ ఉద్యమకారులు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కులగణనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ వ్యక్తి ద్వారా తెలియజేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మహిళా బిల్లు కొరకు ఒక ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ చేయించే ఉద్దేశంతో ఉన్న విషయాన్ని నాకు వివిధ వార్తా మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. మరి మహిళా బిల్లు మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ ఆ మహిళా కోటా పేరుతో మళ్ళీ ఆధిపత్య కులాలకి అధికారం అప్పగిస్తామంటే మాత్రం మేము దానికి వ్యతిరేకం. ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% బీసీ మహిళలకు ఉప కోటా కల్పించాలి. మేమెంతో మాకంత ఆ వాటా ప్రకారం బీసీ మహిళలకు కూడా కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ, నల్గొండ అంటేనే పోరాటాల గడ్డ, అత్యంత చైతన్యవంతంతో ఏ ఉద్యమానికైనా, తెలంగాణ ఉద్యమానికి అయితేనేమి, ఆనాటి రైతు సాయుధ పోరాటానికి అయితేనేమి, ఏ పోరాటానికైనా ముందుండి నడిపించే గడ్డ తెలంగాణలో నల్గొండ ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత ఈ విషయంలో కూడా మనకు జరిగే బీసీ ఉద్యమాల్లోనైతేనేమి, మన ఫీజు రీయింబర్స్మెంట్ విషయాల్లోనైతేనేమి, మహిళా రిజర్వేషన్ బిల్లులు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వంలో మనం చేపడుతున్న ఈ చట్టసభలో రిజర్వేషన్ సాధన కొరకు ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఈ ఉద్యమాలన్నింటిలో కూడా చైతన్యపూరితంగా, ఉత్సాహవంతంగా నల్గొండ బిడ్డలు, ముఖ్యంగా ఇక్కడ మా మిడిల్ లక్ష్మణ కానీ, మన మిర్యాల యాదగిరి అన్న కానీ, మా పెండెం ధనంజయ్ గారు కానీ, వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా సహకరిస్తూ తెలంగాణలోనే నల్గొండ జిల్లా బీసీ నాయకులు, బీసీ ఉద్యమం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి వేదిక ద్వారా సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై జేబీసీ.